వైఎస్ఆర్సీపీ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రోజు. ఈ రోజున మేము బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు టీసీ రేవంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో నాయకులం అందరం కలిసి చాలా సంతోషంగా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పార్టీ ఈ 15 సంవత్సరాలు పార్టీ కండువాను భుజం మీద వేసుకొని వైఎస్ఆర్ కుటుంబం అభిమానం గుండెల్లో నింపుకొని ఈ 15 సంవత్సరాలు ఈ పార్టీ వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ మున్ముందు కూడా ఈరోజు పార్టీ ఒక అడుగు వెనక ఉండొచ్చు, ఈరోజు అధికారం లేకపోవచ్చు, కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ పార్టీ అజెండా వచ్చి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతి అన్నది అదే దిశగా నడిచింది. 19 నుంచి 24 వరకు కూడా ప్రతినిత్యం కూడా మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించారో అది 100% కూడా ఆయన డెలివరీ చేయగలిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. 2.72 lakhs of crores of rupees పేదల సంక్షేమానికి ఇవ్వడమే కాదు, విద్యకు 73,000 కోట్లు ఇవ్వడమే కాదు, వైద్యానికి మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాదు, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇలా డెవలప్మెంట్ సంక్షేమాన్ని సమపాలనలో నడిపించి మంచి ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజా సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా 19 నుంచి 24 వరకు మా పెద్దలు గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో బద్వేల్ కాన్స్టిట్యున్సీ మునుపెన్నడూ జరగని డెవలప్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్ని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. సెంచరీ ఫ్లై కంపెనీ కానీ, ఒక డయాలసిస్ యూనిట్ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ, రోడ్స్ కానీ, టెంపుల్స్కి డెవలప్మెంట్ కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా ఒక విజిబుల్ డెవలప్మెంట్ని మా పార్టీ అధినాయకుడి అడుగుజాడల్లో ఈ బద్వేల్లో డెవలప్మెంట్ కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే మేము ఈరోజు ఈ